గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ నాగార్జున శివ. చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. ద వాల్యూ ఆఫ్ 0.0000001 హోల్ పవర్ 1/3. ఇప్పుడు మీరు చూడండి, 0.00001 హోల్ పవర్ 1/3. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? క్యూబ్ రూట్ ఆఫ్ 0.00001 ఇలా రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం ఇంకా సింప్లిఫై చేస్తే ఎలా రాసుకోవచ్చు? 1/క్యూబ్ రూట్ ఆఫ్ 1/1 పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 6 zeros. ఓకే, 6 zeros రూట్ ఓవర్. అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని 1 క్యూబ్ బై 100 క్యూబ్ ఇలా రాసుకోవచ్చు కదా. 100 క్యూబ్ అంటే 1 తర్వాత 6 zeros కదా. ఓకే, ఇప్పుడు క్యూబ్ రూట్, దీన్నే మనం క్యూబ్ రూట్ ఆఫ్ 1/100 హోల్ క్యూబ్. సో క్యూబ్కి రూట్కి పోయింది. సో ఆన్సర్ 1/100. 1/100 అంటే 0.01. ఓకే, ఇది ఆన్సర్. సి ఫర్ కౌ. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 0.04 హోల్ పవర్ -1.5. చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్. చాలా మంది భయపడి వదిలేసి వెళ్ళిపోతారు. 1.5 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/0.04 హోల్ పవర్ 1.5 దట్ ఈక్వల్ టు 0.04 హోల్ పవర్ 15/10. 5 3 జర్ 5 2 జర్, అంతే కదా. దీన్ని మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 1/0.04 హోల్ క్యూబ్ రూట్, అంతే కదా. బై 2 అంటే రూటే కదా అవుతుంది అది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ ఓవర్ 0.04 ఇంటూ 0.04 ఇంటూ 0.04, అంతే కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? 0.04 హోల్ స్క్వేర్ ఇంటూ 0.04 ఇలా రాసుకోవచ్చు కదా. బికాస్ వి నో రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబి. ఇది మనకు తెలుసు. సో అదే ఇక్కడ వాడాను. సో స్క్వేర్కి రూట్కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో 1/0.04 ఇంటూ 0.02 మళ్ళీ మనం 0.2 హోల్ స్క్వేర్. ఓకే, ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి పోతే 1/0.04 ఇంటూ 0.2. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1/8 1 2 3 0.008. ఈ వాల్యూ దేనికి ఈక్వల్? 1/8/1000. సో 1000ని పైకి తీసిపోయింది. సో 1000/8. ఓకే, 4 2 4 250. 2 1 2 1 2 2 2 5. సో 125 ఆన్సర్. ఆప్షన్ డి ఫర్ దేవసేన. ఓకే, మీకు తెలిసింది కదా ఎలా సాల్వ్ చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ 2 numbers should be interchanged to make the given equation correct? ఆల్రెడీ ఇందాక మనం ఒక సమ్ చేసాం ఫస్ట్లోనే. సో ఇది కూడా మీకు హోంవర్క్. ఈ సమ్ కూడా మీరు చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్లో మీరు కామెంట్ చేయండి. నేను చూస్తాను ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న విషయం. ఏం లేదు, ఆప్షన్ ఓరియంటెడ్ మెథడ్కి వెళ్ళిపోవడమే. 4ని 2ని ఒకసారి చేంజ్ చేస్తారు. ఈ ఈక్వేషన్లో 4 ప్లేస్లో 2ని 2 ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తారు.
ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా లేదా అన్నది చూస్తారు. సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు. అలా 3 ఆప్షన్స్ చేయండి. 3 ఆప్షన్స్ ఏం రాకపోతే కన్ఫర్మ్గా 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇంక మళ్ళీ 4 ఆప్షన్స్ చేయనవసరం లేదు. ఇంకా టిక్ పెట్టి వెళ్ళిపోవడమే. మీరు కరెక్ట్ మిగిలిన 3 చేసేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, రికరింగ్ డెసిమల్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను మీకు బేసిక్స్లో, నెంబర్ సిస్టమ్ బేసిక్స్లో. మీరు ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా చూస్తున్నట్టయితే మీరు ఒకసారి ఫస్ట్ ఆ బేసిక్స్ అనేవి ప్రాపర్గా చూడండి. ఆ వీడియో కూడా, ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, మ్యాథ్స్ బేసిక్స్ ప్లేలిస్ట్లో. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది నేను ఎలా చెప్తున్నాను, ఈ అన్నిటికి బేసిక్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 6.4646 అలా 46 అనేది అలా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 6.46 బార్. ఎందుకంటే 46 అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ రెండింటి మీద మనం బార్ పెట్టుకోవచ్చు. సో వీటిని P/Q రూపంలో రాయాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్కి ఇవతల ఏదైతే ఉందో అది 6 ప్లస్ 46. సో ఆ రెండింటిని మనం అలా రాసేసుకుంటాం. ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంటే అన్ని 9s కింద వేసుకుంటాం. అంతే కదా? ఇప్పుడు 6 × 99. 99 × 6 ఎంత అవుతుంది? 6 9s are 54, 4 5 6 9s are 54, 59. సో 594 ప్లస్ 46/99. ఓకే, 594 ప్లస్ 46 ఎంత? 0 4 640. సో 640/99 ఆన్సర్. ఆప్షన్ బి. బి ఫర్ బాహుబలి. మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను ఆ నెంబర్ సిస్టమ్స్లో. ఇన్ కేస్ ఎలా వేసాను ఏంటి అన్న విషయాలు మీకు తెలియకపోతే మీరు ఒకసారి ఆ నెంబర్ సిస్టమ్ బేసిక్స్ వీడియో చూసి మళ్ళీ వచ్చి ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా మంచి క్వశ్చన్, చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్ మీరు చేసినప్పుడే మీరు ఆడ్ మ్యాన్ అవుట్, అంటే ఉద్యోగం రావడానికి మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 5 consecutive even numbers is 3720. The sum of the third largest and the largest even number among them. ఓకే, ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఏమో 3720 అన్నాడు. 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ నార్మల్గా ఏవైనా ఈవెన్ నెంబర్స్ రాస్తాను చూడండి. 2 4 6 8. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ రెండింటికి 4 2 కలిపితేనే కదా 6 2. సో 5 కాన్సిక్యూటివ్ అంటే ఫస్ట్ నెంబర్ని మనం ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. ఆ నెక్స్ట్ నెంబరు ఎక్స్ ప్లస్ 4. ఆ నెక్స్ట్ నెంబరు ఎక్స్ ప్లస్ 6. ఆ నెక్స్ట్ నెంబరు ఎక్స్ ప్లస్ 8. అంతే కదా 5 నెంబర్స్. 1 2 3 4 5. ఈ 5 నెంబర్స్ యొక్క సమ్ ఏమో 3720. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. చూడండి 1 2 3 4 5. 5x ప్లస్ 2 4 6 6 6 12 12 8 20. 20 ఈక్వల్ టు 3720. 5x ఈజ్ ఈక్వల్ టు 3700. x ఈజ్ ఈక్వల్ టు 5 7s are 35, 5 4s are 20. x ఈజ్ ఈక్వల్ టు 740. అప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది 740. అప్పుడు ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 742. ఆ నెక్స్ట్ వాల్యూ 744. ఆ తర్వాత వాల్యూ 746. ఆ తర్వాత వాల్యూ 748. ఇంతే కదా 5 వాల్యూస్. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? ద సమ్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ ఏంటి? 1 2 3 744. అదే కదా, ఇది లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, ఇది థర్డ్ లార్జెస్ట్, ఇది ఫస్ట్ లార్జెస్ట్, ఇది సెకండ్ లార్జెస్ట్, ఇది థర్డ్ లార్జెస్ట్. ఓకే, థర్డ్ లార్జెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఇందులో ఏంటి? 748. 2 9 14 1492. ఆప్షన్ సి. సి ఫర్ క్యాట్. అర్థమైంది కదా ఈ సమ్ని ఎలా చేయాలి, ఎలాంటి సమ్లో మనకు వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ 256 whole power 0.0
into 256 whole power 0.09. మీకు నార్మల్గా ఈ ఆల్జిబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది, a power m into a power n ఈక్వల్ టు a power m plus n. ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ ఫార్ములాను వాడి దీన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ a అనేది 256 అనుకుంటే a power 0.16 into a power 0.09. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. 256 పవర్ 0.16 ప్లస్ 0.09. 0.16 0.09 వాల్యూ ఎంత? 5 2 and 0. సో 256 హోల్ పవర్ 0.25 అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే 256 whole power 25/100. 25 1s 25 4s. ఓకే, ఇప్పుడు 256 ఉంది కదా, ఈ 250 పైన మనకి వేయాలి 256 హోల్ పవర్ 1/4 ఇది కదా మిగిలింది. ఓకే, 256ని మీరు జస్ట్ 4 టేబుల్లో మీరు రాయండి. 4 6 24 4 4s అండ్ 4 16s 4 4s అంటే 256ని మనం 4 పవర్ 4 కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/4. మీకు ఆల్రెడీ ఇంకొక బేసిక్ తెలియాలి. a పవర్ m హోల్ పవర్ n ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ n. ఓకే, సో 4 పవర్ 4 హోల్ పవర్ 1/4. సో 4 పవర్ 4 ఇంటూ 1/4. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 4. ఓకే, ఆప్షన్ డి. డి ఫర్ దేవసేన. అర్థమైంది కదా. మీకు బేసిక్స్ అన్నీ తెలిస్తే చూడండి, ఇక్కడ నెంబర్ సిస్టంలో క్వశ్చన్ బేసిక్స్ మాత్రం ఆల్జీబ్రా నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం. ఇదే సింప్లిఫికేషన్ నుంచి సమ్ టైమ్స్ సింప్లిఫికేషన్ నుంచి ఫార్ములా తీసుకొచ్చి వాడతాం. సమ్ టైమ్స్ ఎక్కడవి మ్యాథమెటిక్స్ మొత్తం మీద ఎక్కడికి తెచ్చినా వాడచ్చు. సో అందుకు మీరు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి, అట్లా ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సి, ఇది కూడా సింప్లిఫికేషనే. ద వాల్యూ ఆఫ్ √0.0016 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 8000000. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసుకుందాం. చూడండి, సింపుల్గా చేయొచ్చు, అసలు ఏం ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 8000000 and 00. ఓకే, దీన్ని మీరు 16 10000 ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ దీన్ని 200 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు కదా, అంతే కదా. 2 క్యూబ్ చేస్తే ఏమది 6 సున్నాలు, అంతే కదా ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, √4²/100² ఇంటూ ఈ క్యూబ్కి రూట్కి పోతే ఇక్కడ 200 మిగిలింది. సో ఫైనల్గా ఏం మిగిలింది మీకు 4/100 ఇంటూ 200, అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ హోల్ స్క్వేర్ రాస్తే స్క్వేర్కి రూట్కి పోతే సో అక్కడ మిగులుద్ది. 4 1s 4 25s 25 1s 25 8s. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 8. ఆన్సర్ ఏ. ఏ ఫర్ aspirant. Okay, next question. The smallest natural number that must be multiplied with 1083 to make it a perfect square. సో దీనికి మనకి ఎటువంటి షార్ట్ కట్స్ కానీ ఏముండవు, ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఆప్షన్స్లో ఇచ్చిన ప్రతి వాల్యూని మనం మల్టిప్లై చేసి చూసుకోవాలి. ఫస్ట్ 3తో చేయండి.
1083 ఇంటూ 3 ఏమొస్తుంది వాల్యూ? 3 3 జర్ 9, 3 8 జర్ 24, 4 2 2 3 3 0 జర్ 0, సో 2 3. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? మీకు ఒక సంఖ్య స్క్వేరా కాదని చెక్ చేయడం తెలుసా? ఓకే, తెలియకపోతే చూడండి చెప్తాను. ఈ సంఖ్యనే చూద్దాం. 3249. ఓకే, రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుని రావాలి. 32కు దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటి? 5 5 25. ఓకే, సో 12 నుంచి 5 తీస్తే 7 అండ్ ఈ 49 ఎంటైర్ ఈ బార్ కింద ఉన్న ఎంటైర్ దాన్ని కిందకి డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు 5 5 ప్లస్ చేయండి ఈ రెండింటిని, లేదా ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ 2 చేసినా పర్వాలేదు. ఇక ఈ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. సో ఇక్కడ ఏం వాల్యూ వేస్తామో ఇక్కడ అదే, ఇక్కడ ఏ వాల్యూ వేస్తే ఇక్కడ అదే వాల్యూ వేయాలి. ఇక్కడ ఎక్స్ వేస్తే ఇక్కడ ఎక్స్ వేయాలి, ఇక్కడ వై వేస్తే ఇక్కడ వై వేయాలి, ఇక్కడ నేను నించుంటే ఇక్కడ కూడా నేను నించుకోవాలి. ఓకే, అలా అనమాట. నార్మల్గా మీకు ఇక్కడ 9 లాస్ట్లో 9 రావాలంటే మనకి స్క్వేర్స్లోనే అయితే 3 స్క్వేర్ అయినా ఉండాలి, లేదంటే 7 స్క్వేర్ అయినా అయ్యి ఉండాలి, అంతే కదా? అప్పుడే 9 వస్తుంది. సో అప్పుడు ఇక్కడ 7 అయ్యండి, అప్పుడు ఇక్కడ కూడా 7 అయ్యండి. ఈ 7తో ఈ ఎంటైర్ నెంబర్ని మల్టిప్లై చేయండి. 7 7 జార్ 49, 9 4, 7 ఇంటూ 0 0, సో 4, 7 ఇంటూ 1 7, సో 0 వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో 3 అనేది ఇచ్చిన నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో ట్రిక్ ఇచ్చాడు. 3 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 2 ఉంది. మనకు తెలియదు కదా 2తో చేస్తే అవుతుందా లేదా అన్నది. ఒకసారి 2తో కూడా చెక్ చేయండి. ఒకవేళ 2తో అవ్వకపోతే ఖచ్చితంగా 3 ఆన్సర్. సో ఒకసారి 2తో కూడా చెక్ చేయండి. 1083 ఇంటూ 2 6 6 1 2 4 4 16 5 6 6 4 4 8 అవుతుంది. ఓన్లీ 6 తప్ప ఇంక ఏం వేసినా సరే అది అవ్వదు. 6 రాదు. 4 4 వస్తుంది కానీ 6 అండి 6 36, 6 3 6 8 48 51. సో అవ్వట్లేదు. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ 3. ఓకే, ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. చూడండి ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 4.33 ఇంటూ 4.33 మైనస్ 2.65 ఇంటూ 2.65 డివైడెడ్ బై 1.68. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4.33 అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 2.65 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి డివైడెడ్ బై 1.68. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 1.68. మీకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతే కదా. సో ఇక్కడ మీరు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వేసుకుంటారు. 1.68. ఏ ప్లస్ బి ఎంత? 358 369 426. ఏ ప్లస్ బి ఏమో 6.98. ఏ మైనస్ బి ఎంత? 13 మైనస్ 5 8, 13 మైనస్ 5 8, 12 మైనస్ 6 6, 3 మైనస్ 2 1. సో అది 1.68. సో ఇంటూ 1.68 డివైడెడ్ బై 1.68. ఇప్పుడు 1.68 1.68 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? 6.98. ఇదే మన ఆన్సర్. ఆప్షన్ బి, బి ఫర్ బాహుబలి.
మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి ఎంత అవుతుంది, మీకు డైరెక్ట్గా ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు. సో ఈ రెండింటిని ఒకసారి కలుపుతాం, ఈ రెండింటిని ఒకసారి మైనస్ చేస్తాం, ఆ రెండింటిని పైన వేసుకుంటే పైన కిందన పోయి డైరెక్ట్గా మనకి 6.98 మిగులుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది. చాలా తక్కువ టైంలో అయిపోద్ది. సో ఈ ఫార్ములా తెలిస్తే, ఈ ఫార్ములా తెలియకపోతే ఈ రెండింటిని మల్టిప్లై చేసి అప్పుడు ఇందులోంచి తీసేసి వచ్చిన దాన్ని దీంతో బై చేస్తే మనం ముసలోళ్ళు అయిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్. The smallest 4-digit number that is exactly divisible by each of 24, 40 and 56. మీకు తెలిసిన స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఏంటి? 1 0 0 0. ఇదే స్మాలెస్ట్ 4-digit నెంబర్. దీనికన్నా ఒకటి తగ్గించినా సరే అది హైయెస్ట్ 3-digit నెంబర్ అయిపోతుంది. సో దీన్ని ఇలా ఉంచండి. మీకు ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి? 24 అండ్ 40 అండ్ 56. ఈ 3 నెంబర్లతోనే మీకు డివిజిబుల్ అవ్వాలి కంప్లీట్గా. అప్పుడు ఫస్ట్ ఈ 3 నెంబర్లకి మీరు ఎల్సిఎం ఫైండ్ చేయండి. తెలుసు కదా ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో? ఓకే, 2 × 12, 2 × 20, 2 × 28. ఓకే, 2 × 6, 2 × 10, 2 × 14. 2 3, 2 5, 2 7. సో మల్టిప్లై చేయండి. 2 × 2 × 2 × 3 × 5 × 7. 2 2 are 4, 6, 35. 24 × 35 ఎంత అవుతుంది? 5 4 0 0 2 5 10 12 3 4 12 1 1 6 1 7 0 4 8. సో ఎల్సిఎం 840. సో ఈ 840తో దీన్ని డివైడ్ చేయండి, స్మాలెస్ట్ 4-digit నెంబర్ని. 1 are 840. ఓకే, ఇంకా మీకు 160 మిగులుద్ది, అంతే కదా? 160 ఇక్కడ మిగిలింది కదా. ఈ 840లో నుంచి ఈ 160ని తీసేయండి. ఎంత వస్తుంది? 14 నుంచి 6 తీసేస్తే 8, 7 నుంచి 1 తీసేస్తే 6. సో ఈ 6ని 1000 కలిపేయండి. ఈ 680ని 0 8 6 1. ఇదే స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద 24, 40 and 56. ఓకే, అర్థమైంది కదా? అది ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి ఫర్ బాహుబలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 2488 so that it is completely divisible by 3, 4, 5, 6. ఓకే, ఇచ్చిన నెంబర్ ఏంటి? 2, 4, 8, 8. మనకి ఏ నెంబర్తో ఇవి డివిజిబుల్ అవ్వాలి కంప్లీట్గా? 3, 4, 5 and 6, అంతే కదా? ఇప్పుడు ఈ 4 మెంబర్స్కి ఎల్సిఎం కట్టండి. 3 1s are 4 తీసుకొచ్చింది కిందకి, 3 2s. ఇప్పుడు 2 2s are 5 1. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏమవుద్ది? 3 × 2 × 2 × 5 6 10. సో 60 కదా ఎల్సిఎం. ఇప్పుడు ఈ నెంబర్ని 60తోని డివైడ్ చేయండి. 240 1 60 28 మిగిలిపోయింది. సో 60లోంచి 28 తీసేయండి. 10లోంచి 8 తీసేస్తే 2, 5లోంచి 2 తీసేస్తే 3. సో ఈ నెంబర్కి మనం 32 యాడ్ చేస్తే
ఆ నెంబర్ కంప్లీట్గా 60తో డివిజిబుల్ అయిపోద్ది. 60తో డివిజిబుల్ అయిపోతుందంటే ఈ 4 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అయిపోద్ది. ఓకే, ఆన్సర్ 32. నెక్స్ట్ క్వశ్చన్. చాలా సింపులెస్ట్ క్వశ్చన్ ఇది. ఇది నేను చేయాలా? సరే, మీరు చేయండి ఈ నెంబర్ని, ఈజీ క్వశ్చన్ని. ఇది మీకు హోంవర్క్. ఇది చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్లో మీరు రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50 ఈజ్. మీకు ఆల్రెడీ నిన్న లాస్ట్ నా నెంబర్ సిస్టమ్ బేసిక్స్ క్లాస్లో చెప్పాను. 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 15. 1 నుంచి 100 వరకు 25. 1 నుంచి 500 వరకు 95. 1 నుంచి 1000 వరకు 168. సో ఇది డైరెక్ట్ బిట్. చూసామా, 15 టిక్ కొట్టామా, వెళ్ళిపోయామా, బోల్ టైం ఇక్కడ మీకు మిగులుతుంది. మనకు అవసరమైన చోట ఆ టైంని మనం ఉపయోగించుకోవచ్చు. సో అందుకే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్ దగ్గర మనం చాలా స్పీడ్గా క్వశ్చన్ని టిక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఓకే, చూడండి, ఇది అందరూ చేసేస్తారు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం టైం మిగిలించుకోవాలన్నమాట. దీన్ని ఎలా అంటే 9991 into 1000 + 9 ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తే 9991 4 zeros అంతే కదా, ప్లస్ 9 1s are 9, 9 9s are 81, 1 8, 9 9s are 81, 89, 9 8, 9 9s are 81, 89, 9 1 9 9 9 9 9 9. ఓకే, 2 4 5 5 9s ఉండి ఆ తర్వాత 1 9 ఉండాలి. 2 4 9 1 9. ఆన్సర్ సి. ఇదనమాట, ఇలా చేయొచ్చు. అలా కాకుండా కొంతమంది 9తోని 0తోని మల్టిప్లై చేస్తారు, అది యాడ్ చేస్తారు, టైం పట్టేస్తుంది. ఇలా అయితే స్పీడ్గా అయిపోద్ది. మీకు ఇక్కడ మిగిలిన టైంని వేరే క్వశ్చన్ దగ్గర మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.